హాయ్ ఫ్రెండ్స్, ఆసరా పింఛన్లలో అనర్హులను ఏరివేయడం కోసం సర్వే అయితే మొదలైందండి. అలాగే ఎల్ఆర్ఎస్ పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఇచ్చారు. హెచ్ఎండిఏ పరిధిలో ఎల్ఆర్ఎస్కు సంబంధించిన సమాచారం, రెండో విడత కులగణన సర్వేకు సంబంధించి స్పందన అంతంత మాత్రమే. అలాగే పేర్లు తొలగించుకుంటేనే కొత్త రేషన్ కార్డులు అంటూ తాజా సమాచారం, అర్హత ఉన్న అందని రేషన్ కార్డులు 9 ఏళ్లుగా నిరీక్షణ సంబంధించి తాజా అప్డేట్ అండి. పరిష్కారం చూపకనే మళ్ళీ దరఖాస్తులు అంటూ తాజా అప్డేట్ అయితే మనకు మేడ్చల్ జిల్లా నుంచి మొత్తం హైదరాబాద్, సికింద్రాబాద్, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వివిధ రకాల ప్రభుత్వ పథకాలు, ఆసరా పింఛన్లు, ఎల్ఆర్ఎస్ సంబంధించి సమాచారాన్ని మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాము. హైదరాబాద్కు సంబంధించి ప్రభుత్వ పథకాలైన, ఉద్యోగ సమాచారమైన, ఆసరా పింఛన్లైనా ఎలాంటి తాజా అప్డేట్ ఉన్నా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్లు తెలియజేస్తుందండి. ఈ సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, ఆసరా పింఛన్ల సర్వే షురూ అయిందండి. మెహదీపట్నం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్లతో లబ్ధిదారులకు ఆసరాగా మారింది. భారీగా పింఛన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు అధికారిక లెక్కలైతే చెప్తున్నాయి. వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగ, కల్లుగీత పింఛన్లు పొందుతున్న వారిలో నెలల తరబడి కొందరు డబ్బులు డ్రా చేయడం లేదు. ట్రెజరీ నుంచి విడుదలవుతున్న పింఛన్ డబ్బులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు నగరంలోని తహసీల్దార్ కార్యాలయంలో పింఛన్దారుల జాబితాను తయారు చేశారు. నెలల తరబడి పింఛన్ తీసుకొని వారి వివరాలు సేకరించి ఇంటింటి సర్వేకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గారి ఆదేశానుసారం గత కొద్ది రోజులుగా ఆసిఫ్ నగర్ మండలంలో రెవెన్యూ అధికారుల జాబితాతో ఇంటింటి సర్వే చేపట్టారు. ఆసిఫ్ నగర్ మండల పరిధిలో 33,860 మంది పింఛన్దారులు ఉన్నారు. 13,471 వృద్ధాప్య, 15,351 వితంతు, 3,589 దివ్యాంగ, 1,448 ఒంటరి మహిళల మరియు కల్లుగీత కార్మికులకు సంబంధించి పింఛన్లు ఉన్నాయి. అయితే 806 మంది గత కొన్ని నెలలుగా పింఛన్ తీసుకోవడం లేదని తేలడంతో అధికారులు 5 బృందాలుగా ఏర్పడి సర్వే చేయడంతో 256 మంది మృతి చెందినట్లు తేలింది. మిగతా ఇళ్లకు తాళం వేసి ఉండడం లేదా లబ్ధిదారులు వేరే ప్రాంతాలకు వెళ్ళినట్లు అధికారులు గుర్తించారు. క్షేత్ర స్థాయిలో అధికారులు గుర్తించిన విషయాలను తహసీల్దార్, కలెక్టర్లకైతే నివేదించారు. కొత్త పింఛన్ల కోసం ఎదురు చూపులు. పింఛన్ల కోసం దరఖాస్తుదారులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ ఉన్నారండి. పింఛన్లు తీసుకొని వారి జాబితా వెలువడిన నేపథ్యంలో తమకు ఎప్పుడు కొత్తగా పింఛన్లు మంజూరు అవుతాయి అంటూ ఆవేదన అయితే దరఖాస్తుదారులు వ్యక్తం చేస్తున్నారు. భర్త చనిపోతే భార్యకు, భార్య మృతి చెందితే భర్తకు సదరు ఆసరా పింఛను వర్తించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కలెక్టర్లను కోరుతూ ఉన్నారు. అధికారుల ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ ఆసిఫాబాద్ తహసీల్దార్ జ్యోతి గారు అయితే ఈ మేరకు వివరించడం జరిగింది. ఇకపోతే ఎల్ఆర్ఎస్ పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ అంటూ 180059988838 ప్రకటించిన హెచ్ఎండిఏ అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిష్కారానికి హెచ్ఎండిఏ టోల్ ఫ్రీ నెంబర్ను ప్రకటించింది. సందేహాలు, సహాయం అవసరమైన వారు ఈ నెంబర్ను సంప్రదించాలని సూచించింది. ఎల్ఆర్ఎస్ 2020 పేరుతో ప్రభుత్వం రూపొందించిన వెబ్సైట్లో దరఖాస్తు ఏ స్థితిలో ఉందనే సమాచారం అందుబాటులో ఉంటుందని, గతంలో మాదిరి లాగిన్ అవసరం లేకుండానే వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ నెలాఖరు లోపు రుసుము చెల్లించే వారికి ప్రభుత్వం 25% రాయితీ ఇస్తుందని పేర్కొన్నారు. సహాయక కేంద్రాలు. గ్రేటర్ పరిధిలోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి జిహెచ్ఎంసీ జోనల్ కార్యాలయాల్లో టౌన్ ప్లానింగ్ అధికారులు సహాయ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారండి. ఇక కుల గణన సమగ్ర కుటుంబ సర్వేకు రెండో విడతలో స్పందన అంతంత మాత్రంగానే ఉంది. అంబర్పేట్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ రెండో విడత సర్వేకు జిహెచ్ఎంసీ అంబర్పేట్ సర్కిల్ 16 పరిధిలో స్పందన కరువైంది.
రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సర్వేలో భాగంగా సిబ్బంది ఇంటింటికి వెళ్ళకపోవడంతో కొన్ని బీసీ కుటుంబాలు పేర్లను నమోదు చేయించుకోలేదని, ఇది ప్రభుత్వ వైఫల్యం అంటూ విమర్శలు వచ్చాయి. దీంతో ఫిబ్రవరి 16 నుంచి 28వ తేదీ వరకు రెండో విడత నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వివరాల నమోదుకు ఆన్లైన్తో పాటు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయినా ప్రజలు పెద్దగా స్పందించడం లేదు. 6 డివిజన్లలో అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్పేట, బాగ్ అంబర్పేట డివిజన్లు, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని హిమాయత్ నగర్ డివిజన్లోని వార్డుల్లో కార్యాలయాల్లో సర్వేలో భాగంగా పేర్లు నమోదుకు ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో 5 సిబ్బందిని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంచారు. ప్రభుత్వం రెండోసారి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విస్తృతంగా ప్రచారం చేశారు. సర్వేలో భాగంగా వ్యక్తిగత సమాచారం వివరాలు తీసుకుంటున్నారని, అధిక శాతం మంది ప్రజలు వివరాల నమోదుకు ముందుకు రావడం లేదు. ఈ కారణంగానే మొదటి విడత సర్వేకు చాలా మంది దూరంగా ఉన్నారు. రెండో విడతలోనూ పేర్లు నమోదు చేసుకుంటారని ఆశించినప్పటికీ స్పందన అయితే రావడం లేదని ఉప కమిషనర్ జిహెచ్ఎంసి అంబర్పేట సర్కిల్ అధికారి అయితే స్పష్టం చేస్తున్నారండి. రెండో విడత సర్కిల్ సర్వే నివేదికను కమిషనర్కు పంపించాం. తదనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, సర్వేలో వివరాల నమోదుకు కొంతమంది విముఖత చూపుతున్నారని చెప్తుండగా, ఎవరైతే అంబర్పేట అలాగే ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రజలు సమగ్ర కుటుంబ సర్వే చేయించుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా మీ వార్డు పరిధిలోని కార్యాలయాలను సంప్రదించి సర్వే చేసుకోవచ్చు. అలాగే పేర్లు తొలగించుకుంటేనే కొత్త రేషన్ కార్డులు వస్తాయంటూ మనకు అధికారులు స్పష్టం చేస్తున్నారండి. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వడానికి శ్రీకారం చుట్టింది. గతంలో దేశమంతా ఒకే విధంగా ఆహార భద్రత కల్పించేందుకు ఆధార్తో రేషన్ కార్డులను అనుసంధానం చేసింది. ఎక్కడైనా ఆధార్ నెంబర్ రేషన్ కార్డుకు అనుసంధానమై ఉంటే మరో కార్డుకు దరఖాస్తు చేయలేం. కొత్తగా వివాహం చేసుకున్న మహిళ ఆధార్ అనుసంధానమైన విషయాన్ని గమనించడం లేదు. చాలా మందికి తమ పుట్టింట్లో ఉన్న రేషన్ కార్డులో పేరు ఉండి మెట్టినింట నూతన కార్డు కోసం దరఖాస్తు చేసినప్పుడు అవి తిరస్కరణకు గురవుతున్నాయి. కావున వీరందరూ పాత రేషన్ కార్డులో తమ వివరాలను తొలగించాల్సిన అవసరం ఉంది. ఇలా చేయండి అంటూ అధికారులు సూచనలు కూడా ఇస్తున్నారండి. వివాహం జరిగిన మహిళలు తమ పుట్టింట్లో ఉన్న రేషన్ కార్డులో తమ పేరు తొలగించుకోవాలనుకుంటే తహసీల్దార్ కార్యాలయంలో అభ్యర్థన పెట్టుకోవాలి. అత్తారింట్లో కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటున్నామని పేరు తొలగించాలని తెల్ల కాగితంపై వివరాలు రాయాలి. దరఖాస్తుకు వివాహ ధృవీకరణ పత్రం లేదా పెళ్లి పత్రికను జత చేయాలి. అనంతరం 1-2 రోజుల్లో పేర్లు పరిశీలించి తొలగించబడతాయి అంటూ మనకు అధికారులు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఆల్రెడీ పేరుండి మరో కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఈ విషయాన్ని అయితే దృష్టిలో ఉంచుకోండి. అలాగే అర్హత ఉన్న హైదరాబాద్ నగరంలో రేషన్ కార్డులు అయితే అందడం లేదండి. దీనికి సంబంధించి అప్డేట్ ఈ విధంగా ఉంది. నగరంలో రేషన్ కార్డుల పంపిణీపై అయోమయ పరిస్థితి తొలగడం లేదు. ఈ నెల 1వ తేదీ నుంచి కార్డుల పంపిణీ అధికార యంత్రాంగం సిద్ధమైనప్పటికీ ఈ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. నగరంలో 5 లక్షల మందికి పైగా కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం 83,000 మందిని ప్రాథమికంగా అర్హులుగా గుర్తించింది. వార్డు సభలు నిర్వహించి వీరిలో 60,000 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేసి కార్డుల పంపిణీకి పౌర సరఫరాల శాఖ సిద్ధమై మరోసారి మీ సేవా కేంద్రాల ద్వారా కార్డుల పంపిణీకి దరఖాస్తులు స్వీకరించడంతో పాటు కొత్త రేషన్ కార్డుల పంపిణీ నిరంతర కార్యక్రమంగా ప్రకటించడంతో గతంలో దరఖాస్తు చేసుకొని వారు పలువురు కొత్త కార్డుల కోసం దరఖాస్తులు అయితే అందజేశారు. ఈసారి మీ సేవా కేంద్రాల్లో 1.3 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదటి దశలో జిహెచ్ఎంసి పరిధిలో వార్డులను సభలను నిర్వహించడంలో జరిగిన జాప్యంతో లబ్ధిదారులను ఖరారు చేయడంలో ఆలస్యమైంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం నిర్వహించిన వార్డు సభల్లోనే రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను తీసుకుని అర్హులను గుర్తించారు. అర్హులైన పేదలు రాయితీ గ్యాస్ సిలిండర్ పొందేందుకు అవకాశం ఉంది. పేదలకు పలు విధాలు ఉపయోగపడే అవకాశం ఉన్న కొత్త రేషన్ కార్డు పంపిణీ వాయిదా పడుతుండడంతో దరఖాస్తుదారుల్లో ఆందోళనకైతే గురవుతున్నారు.
ఇక భార్యాభర్తల పేర్లతో రేషన్ కార్డు ఉన్నప్పటికీ వారి పిల్లలు పుట్టిన కొత్తగా పెళ్లిళ్ళు జరిగిన తర్వాత ఇంటికి వచ్చిన కోడళ్ళ పేర్లు నమోదు చేసుకోలేకపోయారు. 9 ఏళ్ల తర్వాత పేర్ల నమోదుకు అవకాశం వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 5,23,000 రేషన్ కార్డులు ఉన్నాయి. కుటుంబ సభ్యులు పెరిగిన 17,27,608 మందికి పాత రేషనే వచ్చింది. ఆ బియ్యంతోనే సరిపుచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రోగాల బారి పడిన ఆరోగ్యశ్రీ పథకంలో వైద్య సేవలు పొందలేని పరిస్థితి. ఇలా రేషన్ ఆరోగ్యశ్రీలకు చేసుకున్న దరఖాస్తుల సంఖ్య గత 9 ఏళ్లుగా గుట్టలుగా పెరిగిపోయింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1,21,000 పైచిలుకు మంది రేషన్ కార్డులో పేర్లు నమోదు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. రేషన్ కార్డులో తమ కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసుకునేందుకు అవకాశం ఇవ్వడంతో జిల్లా పౌర సరఫరాల శాఖ ప్రత్యేక దృష్టి పెట్టి ఆధార్ అనుసంధానం చేస్తూ 2 చోట్ల నమోదు కాకుండా పకడ్బందీ చర్యలను అయితే తీసుకుంటున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మండలాలు మున్సిపాలిటీల్లో 31,000 మందికి పైగా దరఖాస్తులు ఇచ్చారు. బాలానగర్ సర్కిల్లోని బాలానగర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ ప్రాంతాల నుంచి 48,000 పైచిలుకు దరఖాస్తులు, ఉప్పల్ సర్కిల్ పరిధిలో కాప్రా, ఉప్పల్, మల్కాజ్గిరి, ఆల్వాల్ ప్రాంతాల్లో 42,000 పైచిలుకు దరఖాస్తులను పక్కాగా పరిశీలించి వివరాలను నమోదు చేస్తూ ఉన్నారు. ఈ మేరకు మనకు దరఖాస్తులకు సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా పరిష్కారం చూపకనే మళ్ళీ దరఖాస్తులు అంటూ తాజా అప్డేట్ అయితే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి వచ్చిందండి. ప్రజావాణిలో ఇచ్చిన వినతులు, అర్జీలను సంబంధిత అధికారులు పరిష్కరించకుండా పెండింగ్లో పెట్టడంతోనే మళ్ళీ బాధితులు ఫిర్యాదులు చేస్తున్నారని, వెంటనే దరఖాస్తులను పరిష్కరించాలని అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మేడ్చల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో డిఆర్ఓ హరిప్రియ, లా ఆఫీసర్ చంద్రావతితో కలిసి 100 అర్జీలను స్వీకరించారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లు, భూ సమస్యలు, పింఛన్లతో పాటు వ్యక్తిగత అంశాలపై ఫిర్యాదులు అయితే వచ్చాయి. దీంతో గతంలో ప్రజావాణి కార్యక్రమంలో అయినా సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించకపోవడంతోనే ఈ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మళ్ళీ దరఖాస్తుల సంఖ్య పెరిగిపోతున్నట్టు, వీటిని తక్షణం పరిష్కరించాలని కలెక్టర్ గారు అధికారులను ఆదేశించడం జరిగింది. దీంతో మనకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆసరా పింఛన్ల సర్వే, ఎల్ఆర్ఎస్ పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబరు, 2వ విడత సర్వేకు స్పందన కరువు, పేర్లు తొలగించుకుంటేనే కొత్త రేషన్ కార్డులు అంటూ 9 ఏళ్ల నిరీక్షణ ఇంకా నిరీక్షణే అంటూ మనకు అర్హత ఉన్న అందని రేషన్ కార్డులు అంటూ హైదరాబాద్ సంబంధించి తాజా వార్త అయితే వచ్చింది. ఎప్పటికప్పుడు హైదరాబాద్కు సంబంధించి ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారం, పింఛన్లు, రేషన్ కార్డులు ఎలాంటి తాజా అప్డేట్ ఉన్నా వెంటనే మన పవన్ తెలుగు టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారాన్ని ఇస్తుంది. ఎప్పటికప్పుడు ఈ తాజా సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.